యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. అనకాపల్లి బొజ్జన్నకొండకు ఆదివారం పిక్నిక్ వచ్చిన పాత గోపాలపట్నం గాజువాక NADకి చెందిన 8 మంది యువకులు తుమ్మపాల దరి శారదా నదిలో స్నానం చేయడానికి దిగారు. అందులో 2 యువకులు నదిలో మునిగిపోతుండగా దగ్గరలో ఉన్న మత్స్యకారులు ఒకరిని కాపాడారు, మరొకరు గల్లంతయ్యారు. గల్లంతైన ఆ యువకుడు పాత గోపాలపట్నంకు చెందిన రాయవరపు ఉమ లేటు రామకృష్ణ కుమారుడు సాయి తనుజ్ 17 సంవత్సరాలు. NAD శ్రీ చైతన్య కాలేజ్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. పిక్నిక్కు బయలుదేరిన విద్యార్థులు తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా ద్విచక్ర వాహనాలపై ఈ విహారయాత్రకు వచ్చారు. విషయం తెలిసిన అనకాపల్లి టౌన్ సిఐ ప్రేమ్ కుమార్ తన సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపడుతున్నారు. సిఐ మీడియాతో మాట్లాడుతూ ప్రమాదంలో 2 యువకుల్లో ఒక యువకుడు లక్ష్మణ్ను మత్స్యకారుడు కేశవ్ కాపాడాడు. సాయి తనుజ్ గల్లంతయ్యాడు అన్నారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారన్నారు. గోపాలపట్నం ఏరియాకి చెందినటువంటి 8 మంది ఫ్రెండ్స్, వీళ్ళంతా కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. వీళ్ళు నిన్న ఉదయం పిక్నిక్ అని చెప్పేసి అనకాపల్లి రావడం జరిగింది. మొదటగా బొజ్జనకొండ వెళ్ళారు. అక్కడ తిరుక్కొని మళ్ళీ ఇక్కడ తుమ్మపాల శారదా రివర్ లోపలికి ఇంటీరియర్కి వచ్చారు. వచ్చి ఇక్కడ ఆడుకుంటున్న సమయంలో సుమారు 3:30 గంటల సమయంలో ఒక 2 పిల్లలు ఈ నీటిలో మునిగిపోవడం జరిగింది. దాంట్లో సాయి తనుజ్, లక్ష్మణ్ వీళ్ళిద్దరూ మునిగిపోతుండగా పక్కనే చేపల వేట చేస్తున్నటువంటి లోకేష్ అనే వ్యక్తి వచ్చి ఈ లక్ష్మణ్ చేయి పట్టుకుని పైకి లాగి కాపాడడం జరిగింది. దురదృష్టవశాత్తు సాయి తనుజ్ మాత్రం నీటిలో మునిగిపోవడం జరిగింది. ఇంకా అతని ఆచూకీ లభించలేదు. ఇప్పుడు SDRF బృందాలు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ లోకల్గా ఉండేటటువంటి ఫిషింగ్ చేసే వాళ్ళ సహాయంతో వెతకడం కూడా జరుగుతుంది. ఈ 8 మంది కూడా తల్లిదండ్రులకు చెప్పకుండా బయటకు పిక్నిక్ వెళ్తున్నామని చెప్పేసి ఇంత దూరం రావడం జరిగింది. 8 మంది కూడా ఇంట్లో చెప్పపెట్టకుండా తెలిసిన వాళ్ళ దగ్గర 4 స్కూటీలు తీసుకొని రావడం జరిగింది. అంతా కూడా విశాఖపట్నం గోపాలపట్నం ఏరియాకి చెందిన వాళ్ళేనండి.